అంతేగాని వాచ్ టైం కోసం చేసే ఛానల్ డిలీట్ చేసుకొని ఇంట్లో కూర్చోండి నిమ్మలంగా. కేవలం వాచ్ టైం కోసం వచ్చే వాళ్ళు మాత్రం చేయకండి. నేనే కాదు ఎవరైనా ఇదే మాట అంటారు. వాచ్ టైం కోసం లైవ్ చేయొద్దు ప్లీజ్. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు సబ్ టు సబ్ చేయొద్దని 100 సార్లు చెవులో ఊదినట్టు చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో ఈ రోజు కూడా యూట్యూబ్ క్రియేటర్స్ కి యూజ్ అయ్యేటటువంటి ఒక మంచి వీడియోతో వచ్చాను. సో అదేంటన్నది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. సో మన ఛానల్ గ్రోత్ కావాలి అంటే మనకు వచ్చేటటువంటి అడ్డంకులు ఏంటి, మనకు వచ్చేటటువంటి సిక్కులు ఏంటి, మన ఛానల్ ఎందుకు డెవలప్ కావట్లేదు, మన ఛానల్ ఎందుకు సక్సెస్ కావట్లేదు అనేటటువంటిది అయితే ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం కదా, సాయి కృష్ణ గారు ఏం చెప్పారు అని చెప్పేసి. సో ఈ రోజు ఇంకొక టెక్ ఛానల్ యూట్యూబర్ అయితే ఏం చెప్పారు అన్నది అయితే మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆల్రెడీ మీకు నేను చాలా సార్లు మన లైవ్ లో కానీ మన వీడియోస్ లో కానీ నేను చెప్పడం జరిగింది. మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం కష్టపడుతూ మంచి కంటెంట్ తో వీడియో చేసుకుంటూ మనం గుడ్డిగా వెళ్ళిపోయినట్లయితే సక్సెస్ అవుతుంది. అంతేగాని మనం అడ్డదారిలో పోయినట్లయితే సక్సెస్ కాదు అని నేను చాలా సార్లు వీడియోస్ ద్వారా మీకు వాచ్ టైం ఎలా గెయిన్ చేయాలి, ఎలా గెయిన్ చేస్తే వస్తుంది అని మీకు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఈ రోజు కూడా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే అడ్డదారిలో పోయే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే, మన దాంట్లో మన తెలుగు కమ్యూనిటీలో మన తెలుగు వాళ్ళల్లో మంచి క్రియేటర్స్ ఉన్నారు. చాలా మంది కొత్తగా యూట్యూబ్కి వస్తున్నారు మంచి కంటెంట్ తో. సో మంచి క్రియేటర్స్ ఉండి కూడా వాళ్ళ ఛానల్ నీరు గారిపోతున్నాయి. మంచి వీడియోస్ చేయగలిగే సత్తా ఉండి కూడా, వీడియోస్ మంచిగా ఉండి కూడా వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఛానల్ మొత్తం కూడా వ్యూస్ మొత్తం డిక్రీజ్ అవుతున్నాయి. అసలు ఛానల్ డెవలప్ అనేదే ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే నేను చాలా సార్లు చెప్పాను. ఏంటి అంటే మనం సబ్ టు సబ్, ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం, చాలా సార్లు నేను చెప్పడం కూడా జరిగింది. సబ్ ఫర్ సబ్ అంటే నువ్వు నాకు సబ్స్క్రైబ్ చేయి, నేను నీకు సబ్స్క్రైబ్ చేస్తాను. ఇది రాంగ్ మెథడ్ అని చెప్పేసి నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానివల్లే మన ఛానల్స్ అసలు ఇంక్రీజ్ అనేవి ఉండట్లేదు, మొత్తం కూడా డౌన్ అయిపోతున్నాయి. అంతేకాకుండా మనం మానిటైజేషన్ చేయాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ సబ్స్క్రైబర్స్ మనం ఎలా తెచ్చుకుంటున్నామంటే సబ్ టు సబ్ ద్వారా తెచ్చుకుంటున్నాం. ఈ వాచ్ టైం ఎలా తెచ్చుకుంటామంటే మనం లైవ్లు పెట్టి తెచ్చుకుంటున్నాము. ఇలా లైవ్లు పెట్టిని సబ్ టు సబ్ చేసినటువంటి ఛానల్ ఇంతవరకు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక్క ఛానల్ కూడా డెవలప్ కాలేదు. సో మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు కానీ, ఇప్పుడు ఇంకా ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ విధానం అవలంబించినట్లయితే, ఈ విధానం మీరు ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీ ఛానల్ అనేది అసలు గ్రోత్ అనేది ఉండదు. ఏదో మనం సరదాగా ఆ వీడియోస్ పెట్టుకుంటున్నాము, సరదాగా మనం ఏదో చేసుకుంటున్నాం, అంతవరకు అయితే ఓకే. కానీ మనం ఎఫర్ట్ పెట్టి మనం దీని మీద ఏదో సక్సెస్ సాధించాలి అనుకోవటం వల్ల మాత్రం ఛానల్ పెడితే మాత్రం ఈ విధంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఛానల్ అయితే డెవలప్ కాదు. అంటే ఈ విషయం నేను చెప్పడం కాదు, మీకు ఇంకొక టెక్ ఛానల్ కనెక్టింగ్ శ్రీధర్, అంటే శ్రీధర్ గారు ఏం చెప్పారన్నది ఆయన మాటల్లో కూడా మీకు నేను వినిపిస్తాను. ఆయన మన క్రియేటర్స్కి ఎలా అయితే మన ఛానల్ సక్సెస్ అవుతుంది అనేది మీకు ఆయన మాటల్లో వినిపిస్తాను. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు సబ్ టు సబ్ చేయొద్దని 100 సార్లు చెవులో ఊదినట్టు చెప్పాను. అయినా సరే బుద్ధి మారదు, కుక్కతో ఒక వంకరనే అన్నట్టుగా అదే పని చేస్తుంటారు. సో సబ్ టు సబ్ చేసుకోవడం వల్ల మీకు ఏమొస్తుంది? జెన్యున్ గా 10 మందిని సంపాదించడం ఒకటే, ఫేక్ అంటే సబ్ టు సబ్ 1,00,000 మందిని సంపాదించడం ఒకటి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, జెన్యున్ గా 10 మంది వచ్చినా చాలు, 1,00,000 మంది వచ్చినా వేస్ట్. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చెప్పినప్పుడు ఈనండి మనుషులు. సబ్ టు సబ్ చేసుకుంటే నాకేమైనా కుళ్ళా? నాకు వస్తున్నాయి ఆమ్దాన్, మీ ఆమ్దాన్ నాకేమైనా గుంజుకుంటున్నా? నేను టెక్ ఛానల్ అంటే మేము పనిలేక పెట్టుకోలేము. మాకు కూడా ఇంత నాలెడ్జ్ ఉండి అనుభవం అయ్యి మంచి చెడు తెలిసినాకనే పెడతాం, మీకు చెప్తాం. ఇది కేవలం సబ్ టు సబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు నాకు ఎంత తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళకు వర్తిస్తుంది. సబ్ టు సబ్ చేయగానే లైవ్ లో పోతారు. ఆమె ఏదో మోమాటం కోసం నా లైవ్ లోకి రావా అని చెప్పేసి ఒక మెసేజ్ పెడితే సరే అని, సరే చెప్పింది కదా నేను మొన్నే పరిచయం, పాపం మనం కూడా పోదాంలే ఇప్పుడిప్పుడే వచ్చి అని చెప్పేసి నా ఛానల్ లింక్ పంపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవా అన్నారు. ఈమె నిన్ననే పంపింది కదా ఏమనుకుంటుందో అని చెప్పేసి ఆమె పోతుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. ఆమె ఛానల్ నచ్చకున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. ఈమె కూడా అంతే, ఛానల్ నచ్చకున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. ఆమె వచ్చి నన్ను అడగడం మళ్ళా. ఇట్లా రోజుకు ఒక 10 మెసేజ్ నాకు ఇవే వస్తుంటాయి రోజు.
10 సబ్ టు సబ్ 10 ఫోన్లు ఇవే. అన్నా నాకు సబ్ టు సబ్ చేయమంటారు, చేయొచ్చా? నాకు అప్పుడు ఇక్కడ జీర్ణించింది ఇట్లా జర్రి వాకినట్టు ఉంటుంది నాకు అట్లా మాట్లాడుతుంటే. ఇన్ని జెన్యున్ కంటెంట్ పెట్టండి రా బాబు, మంచి కంటెంట్ పెట్టండి, డిఫరెంట్ గా ప్రజెంట్ చేయండి. ఎందుకు రాదో చూస్తా అంటే లేదు లైవ్లు పెట్టాలి, పొద్దంతా కూర్చోవాలి, లైవ్లు పెట్టాలి, పొద్దంతా కూర్చోవాలి, లెటర్ కమ్ వాచ్ ఇవే అనాలి. ఎవరికి లెటరు, ఎవరికి వాచ్, ఏం కమ్ము, ఎందుకు కమ్ము, ఎవరు రావాలి, ఎందుకోసం రావాలి? నేను చాలా మందికి చెప్పిన, కొంతమంది రియలైజ్ అయ్యారు, నేను కాదనట్లేదు, చాలా మంది రియలైజ్ అయ్యి లైవ్లు చేయడం ఆపేసారు. వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాను, హ్యాట్సాప్ చెప్తున్నాను, వాళ్ళంతా వాళ్ళుగా అర్థం చేసుకోగలిగారు. అట్లా మీరు కూడా మేల్కోండి. సబ్ టు సబ్ వల్ల రూపాయి కాదు కదా, 0.01 పైసా కూడా మీకు ఆమ్దాన్ లేదు. దానివల్ల ఏమి రాదు, మీరే నష్టపోతారు. ఇట్లా కాదు, ఇట్లా మోసం చేస్తూ కాదు, ఇది మోసమే అంటారు, దీన్ని ఫోర్స్ గా అంటారు. ఒకరికి ఇష్టం లేకుండా చేసేదాన్ని ఫోర్స్ అంటారు దాన్ని. సబ్ టు సబ్ అనేది ఇప్పటికైనా మానేయండి. ఇంకా ఇప్పటికి కూడా మానేటోళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పినా కానీ లైట్ ఇట్లా వింటారు, ఇట్లా వదిలేస్తారు. అయినా నాకు ప్రాబ్లం లేదు, ఒక్కసారి చెప్దాం, వీడియో చేసి చెప్దాం. చాలా మందికి ఇట్లా కొత్త వాళ్ళు, మీ వల్ల కొత్త వాళ్ళకి ఏమవుతుంది అంటే కూడా మీరు నేర్పిస్తారు. మనం ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనం చెప్పేది ఏదో కరెక్ట్ అని చెప్పేసి అనుకోని పాపం కొత్త వాళ్ళు కూడా అదే పోకడలో పోయి మంచి కంటెంట్ ఉండి మంచి టాలెంట్ ఉండి కూడా ఈ ఊబిలోకి వచ్చేసేసి పాపం వాళ్ళు కూడా ఈ వీళ్ళతో పాటు కాలగర్భంలో కలిసిపోతున్నారు. వాళ్ళు అన్యాయంగా చెడిపోతున్నారు మీ వల్ల. ఇలా చేస్తున్నారు. సో మేము ఏమైనా టాపిక్స్ ఉంటే మాకు సజెస్ట్ చేయండి. ఇలాంటి డౌట్స్ ఉంటాయి కానీ సబ్ టు సబ్ కోసం వాచ్ టైం కోసం లైవ్లు పెట్టడం ఏంటండి? పుణ్యానికి వచ్చే 100 మంది ఎందుకు? జెన్యున్ గా 10 మంది కాదు, ఒక్కరున్నా జెన్యున్. 100 మంది వేస్ట్ ఉంటే వేస్ట్ చేయాలి. వాళ్ళ వల్ల రూపాయి కాదు, చారణ కూడా ఆమ్దాన్ లేదు. అలాంటి సబ్స్క్రైబర్ తెచ్చుకోవడం వేస్ట్. మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, కొంతమంది చెడగొట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి మనం రక్షించుకోవాలా. 1కి 2 సార్లు, 1కి 10 సార్లు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే మిడిమిడి జ్ఞానం, వాళ్ళకి ఏదో తెలుస్తుంది. సో వాళ్ళకి తెలిసిందే ఇక అదే ప్రపంచం, అదే ఇక లోకం అని చెప్పేసి పాపం కొత్త వాళ్ళకు కూడా అది పోసేటప్పటికి ఓహో పలానా వాళ్ళు చాలా టైంలో ఉన్నారు కదా, సో వాళ్ళు సీనియర్స్ కదా, యూట్యూబర్స్ మనకంటే ఎక్కువ తెలుసు అనేటటువంటిది పాపం వీళ్ళు కూడా ఊబిలో పడుతున్నారు. 1కి 10 సార్లు రివ్యూ చేసుకోవాలి, నిజమా కాదా, వాడు చెప్పేది అబద్ధమా నిజమా. దాని తర్వాత స్టెప్ తీసుకోవాలి. చాలా కష్టం ఉంటుంది. యూట్యూబ్ అంటే కెరీర్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు, టైం పాస్ గా చేసే వాళ్ళు రారేళ్లకు. కేవలం టైం పాస్ చేసే వాళ్ళే ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు చెడగొడుతుంటారు మనుషులని. అర్థం చేసుకోండి. మళ్ళీ ఇది ఉన్నట్టుగా చెప్తున్నా. మీరు ఏ యూట్యూబర్ నైనా, ఏ టెక్ ఛానల్ అయినా అడగండి, నేను చెప్పింది అబద్ధము, నేను చెప్పింది తప్పు అంటే మీరు ఏం చెప్తా చేస్తా. సబ్ టు సబ్ యాక్సెప్ట్ చేసిందంటే నేనేం చెప్తా చేస్తా. అనవసరంగా జెన్యున్ గా ఉండే సబ్స్క్రైబర్లు అనవసరంగా ఖరాబ్ అవుతుంటే చూడలేకపోతున్నారు. వాళ్ళని మీరు నాశనం చేస్తున్నారు, వాళ్ళని మీరు ఖరాబ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి లైవ్లు పెట్టినప్పుడు కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి, అంతేగాని వాచ్ టైం కోసం చేసే ఛానల్ డిలీట్ చేసుకొని ఇంట్లో కూర్చోండి నిమ్మలంగా. కేవలం వాచ్ టైం కోసం వచ్చే వాళ్ళు మాత్రం చేయకండి. నేనే కాదు, ఎవరైనా ఇదే మాట అంటారు. వాచ్ టైం కోసం లైవ్ చేయొద్దు. సూపర్ శ్రీధర్ అన్న, నువ్వు చెప్పింది మొత్తం కరెక్టే. అసలు అది దాంట్లో ఎట్లాంటి ఇదైతే లేదు. సో ఇక్కడ ఏంటి అంటే చాలా మంది యూట్యూబ్లోకి వస్తున్నారు. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ కాకపోతే పడే బాధ అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. సక్సెస్ అయిన వాళ్ళకి తెలియదు. సక్సెస్ కాని వాళ్ళకి వ్యూస్ రాకపోతే ఆ బాధ ఎట్లా ఉంటుంది అంటే చాలా ఇదనమాట. ఆ పెయిన్ వేరేలాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే మరి ఇప్పుడు సక్సెస్ కాకపోతే, డెవలప్ కాకపోతే అంత పెయిన్ ఎందుకు ఉంటుంది అంటే మనం డైలీ చేసేటటువంటి వర్క్లో ఫెయిల్ అయినా ఏం కాదు, కానీ యూట్యూబ్ వేరు. ఎందుకు అంటే ఇప్పుడు మనకు చాలా మంది, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను రాంగ్ వేలో పోయి నా ఛానల్ సక్సెస్ కాలేదు. ఒకవేళ అలా కాకపోతే నేను ఒక్కడనే కాదు, ఎంతమంది హర్ట్ అవుతారో తెలుసా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హర్ట్ అవుతారు, చాలా మంది హర్ట్ అవుతారు, చాలా మంది బాధపడతారు. ఇప్పుడు మన పిల్లలు కావచ్చు, అరే మా డాడీ ఛానల్ పెట్టిండు, లేదా మా మమ్మీ ఛానల్ పెట్టింది, లేదా మా అన్నయ్య ఛానల్ పెట్టాడు, లేదా మా తాతయ్య ఛానల్ పెట్టాడు, మా బాబాయ్ ఛానల్ పెట్టాడు, మా పిన్ని ఛానల్ పెట్టింది, మా అక్క ఛానల్ పెట్టింది అని ఇట్లా, లేదా
హస్బెండ్ అయితే మా వైఫ్ ఛానల్ రన్ చేస్తుందని హస్బెండ్, లేకపోతే మా హస్బెండ్ ఛానల్ రన్ చేస్తుందని చెప్పేసి వైఫ్, ఇలా ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. సో వాళ్ళ ఆశ మొత్తం ఒక్కసారిగా నీరు కారిపోతుంది. ఎందుకు అంటే ఈ అట్రాక్ట్ అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం జాబ్లో మనం ఏదో ఒక పని చేస్తాం, అది అక్కడ సక్సెస్ కాలేదనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్, మన పిల్లలు కానీ, మన వైఫ్ కానీ, లేకపోతే హస్బెండ్ కానీ, వీళ్ళందరూ కూడా లైట్ తీసుకుంటారు, పెద్దగా బాధపడరు. ఇదేంటి అంటే ఒక రంగుల ప్రపంచం యూట్యూబ్ అనేది. ఇక్కడ మనం ఏంటి అంటే మన మొబైల్లో మన యూట్యూబ్లో మనం కనిపిస్తున్నాము, మా డాడీ కనిపిస్తాడు, మా మమ్మీ కనిపిస్తుంది, లేదా మా అన్నయ్య కనిపిస్తాడు అనేటటువంటిది ఒక అట్రాక్ట్ అవుతారు, ఒక కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయిన తర్వాత అది సక్సెస్ కాకపోతే ఆ పెయిన్ చాలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ప్రపంచం మొత్తం మనం కనిపిస్తాము. సో ఒకప్పుడు మీకు గుర్తుందా, మనం పెళ్లిల్లో పోయినప్పుడు ఆ పెళ్లిలో తీసిన వీడియో ఒకసారి మనకి టీవీలో వేసుకొని వస్తా ఉంటే మనం ఎంత మురిసిపోయే వాళ్ళం. సో ఇప్పుడు ఆ రోజులు పోయాయి కదా, మన మొబైల్లో మనమే కనిపిస్తున్నాం, యూట్యూబ్లో మనమే కనిపిస్తున్నాం, మనమే హీరో. ఇప్పుడు ఒకప్పుడు యాక్ట్ చేయాలి అంటే మనం టీవీ సీరియల్లోనో లేకపోతే సినిమాలోనో అవకాశం వస్తే తప్పితే మనం ఎక్కడ మన స్క్రీన్ మీద కనపడం. కానీ ఇప్పుడు మనమే హీరో, మనమే డైరెక్టరు, మనమే క్రియేటరు. సో మనం చేసుకుంటున్నాం. సో కాబట్టి ఈ అట్రాక్ట్ వేరేలాగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్లో. సో ఇంత అట్రాక్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా మన ఛానల్ రన్ కాకపోతే వాళ్ళు పడేటటువంటి బాధ చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళే కాదు, క్రియేటర్గా మనం కూడా చాలా హర్ట్ అవుతాము. సో మనం ఏం చేయాలి అంటే మనకు తెలిసిన విషయం జెన్యూన్గా మనకి ఏం తెలుసో అది మాత్రమే ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు అంటే మనం మూసుకొని ఉండాలి. అంతేగాని మనకు తెలిసింది ఒకటి తెలియకొకటి పాపం కొత్త వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇబ్బంది పడేసేసి వాళ్ళ ఛానల్ మొత్తం పనికి రాకుండా చేయటం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ మనకు తెలవకపోతే తెలుసుకొని చెప్దాము. ఒకవేళ మనకు తెలియదు అనుకోండి, తెలుసుకొని గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబర్స్ చెప్పినటువంటి ఈ టెక్ ఛానల్ వాళ్ళు చెప్పింది కానీ మనం తెలుసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, కొత్త క్రియేటరు వాళ్ళకి యూజ్ అవుతుంది. సో వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందులో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు నేనున్నా, సో నాకేదో కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సరే పర్లేదు కొంత ఉంది. మరి ఇప్పుడు నేను ఏది చెప్తే అదే నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉన్నారు కాబట్టి, టాలెంట్ కాల్స్ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది నిజము అని నమ్ముతారు. సో కాబట్టి అప్పుడు నేనేం చెప్పాలా, జెన్యూన్ పాయింట్ మాత్రమే చెప్పాలి. ఫేక్ పాయింట్ చెప్తే ఏమైందంటే అది నన్ను నేను మోసం చేసినట్లు, ఎదుటి వాళ్ళు మోసం చేసినట్లే అవుతుంది. కాబట్టి మనకు తెలిసిన విషయం అయితే మనం ఎదుటి వాళ్ళకి మంచి విషయాలే చెప్దాము. సో దీనికోసం నేను చాలా వీడియోస్ చేశాను, నా లైవ్లో కూడా చాలా మందికి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమంది అయితే శ్రీధర్ అని చెప్పినట్టు కొంతమంది నా వీడియోస్, నా విషయాలు ఫాలో అయ్యి కొంతమంది సక్సెస్ కూడా అయ్యారు. సో కాబట్టి ఇది యూట్యూబర్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సో ఇంకో టెక్ ఛానల్ కావచ్చు, ఇంకొక పెద్ద ఛానల్ వాళ్ళు ఏం చెప్పారు త్వరలో మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. ఇది వీడియో. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.